ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E8 రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ E8 రోడ్ వచ్చేసి కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపు ఏంటంటే విట్ యూనివర్సిటీ, NID యూనివర్సిటీ అయితే ఉంటాయి. అది వచ్చేసి E8 to N11 జంక్షన్ దగ్గర అయితే ఉంటాయి. ఒక విధంగా ఇది ఒక కీలకమైన రోడ్డు అనమాట. కనెక్టివిటీ పరంగా చూసుకున్న బైపాస్ నుండి కూడా ఇది కనెక్ట్ అవుతుండేది. విజయవాడ వెస్ట్ బైపాస్ ఏంటంటే ఏదైతే గొల్లపూడి దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత మనకి వెంకటపాలెం దగ్గర టోల్ గేట్ దాటిన తర్వాతే సర్వీస్ రోడ్ తీసుకొని E8 రోడ్ వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి E8 to N8 రోడ్ జంక్షన్ దగ్గర జరుగుతున్న వర్క్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద ఈ డక్టులు అయితే నిర్మిస్తున్నారు. దాని పక్కనే ఇంకా పవర్ లైన్స్ కానీ మిగతా వర్క్స్ అయితే చేసుకుంటారు. ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో E8 రోడ్డుకి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E8 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ E8 రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి నెక్కలు విలేజ్ క్రాస్ అయిన తర్వాత N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు వైపే బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్, అలాగే NSM స్కూల్, మల్టీఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్, NID యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ అవి కూడా ఉంటాయి. ప్రెజెంట్ ఈ E8 రోడ్డు వైపు ఈ యూనివర్సిటీలు కానీ, అలాగే ఈ ఫ్యూనరల్ సెంటర్ కానీ ఇవన్నీ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇలా క్రాస్ అయిన తర్వాత ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కర్వ్ అయ్యి E9 రోడ్డుకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. నేను ఈ వీడియో వచ్చేసి N7 రోడ్ జంక్షన్ నుండి N16 రోడ్ జంక్షన్ వరకు అయితే చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు మనం E8 to N7 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ E8 రోడ్డు వచ్చేసి కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు RVR కంపెనీ వాళ్ళు 387.82 కోట్ల రూపాయలతో అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను N7 రోడ్ జంక్షన్ అని చెప్పా కదా, ఆ N7 రోడ్డు వచ్చేసి తాళ్ళాపాలెం నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఆ రోడ్డు పనులు కూడా RVR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, రైట్ సైడ్ వైపు ఒక పక్క రోడ్ అంతా రెడీ చేసుకుంటున్నారు. ఈ రోడ్డు వచ్చేసి సబ్ ఆర్టియల్ రోడ్ అనమాట. ఒక పక్క స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే ఒక పక్క రోడ్ అంతా రెడీ చేసుకుంటున్నారు. రోడ్డు మొత్తం ఎస్కావేట్ చేసిన తర్వాత గ్రావెల్ వేసుకొని దాని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి NI to E8 రోడ్ జంక్షను. ఈ N8 రోడ్ వచ్చేసి మనకి తాళ్ళాయిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ప్రెజెంట్ N8 రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అది వచ్చేసి NCC కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇదంతా N8 రోడ్ అనమాట. ఈ రోడ్డు మొత్తం 14 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. అంటే E9 E8 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి N18 E8 రోడ్ జంక్షన్తో అయితే ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ N8 to N9 రోడ్ మధ్యలో అయితే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఒక పక్క ఎస్కావేషన్ చేసుకుంటున్నారు. ఇంకో పక్క కొంచెం బిట్ వర్క్ ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత PCC వేశారు. ఇంకా ఇటువైపు డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రోడ్ల నిర్మాణంలో భాగంగా అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. వాటర్ సప్లై నెట్వర్క్ గానీ, స్టోమ్ వాటర్ డ్రైన్స్ కానీ, సెవేజ్ నెట్వర్క్ గానీ, ఇంకా పవరు, ICT లైన్స్ కానీ, రీయూజ్ వాటర్ నెట్వర్క్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు.
ప్రెజెంట్ ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు చూసారా? దాని పక్కన పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయితే వస్తాయి. ఇంకా దాని పక్కన వాటర్ సప్లై నెట్వర్కు, దాని తర్వాత సివేజు, దాని తర్వాత రీయూజ్ వాటర్ నెట్వర్క్ అయితే వస్తుంది. ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఇంకా రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ఒక పక్క అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత, ఒక పక్కంతా రోడ్డుని రెడీ చేసుకుంటున్నారు. కొన్ని రోడ్లు మీరు గమనించారో లేదో ఏంటంటే, మధ్యలో ఉన్న బీఆర్‌టీ రోడ్‌ని రెడీ చేసేసుకొని, ఇంకా రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఇంక డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ రోడ్లు చాలా కీలకమైన పాత్ర అయితే పోషిస్తాయి. కనెక్టివిటీ పరంగా ఏంటంటే, ఒక రోడ్డుకి ఇంకో రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అలాగే ఇదొచ్చేసరికి ఎన్9 E8 రోడ్ జంక్షన్ అనమాట. ఈ ఎన్9 రోడ్ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. ఇది 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులొచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. 398 కోట్ల రూపాయలతో. ఆ ఎన్9 రోడ్డు దాటిన తర్వాతే మనకి ఎన్10 రోడ్డయితే వస్తుంది. ఇక్కడ నుండి రాజధాని ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ విట్ యూనివర్సిటీ, అలాగే రైట్ సైడ్ వైపు గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ గాని, ఎన్ఐడి యూనివర్సిటీ అయన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఇదొక జంక్షన్ అనమాట. ఇదొచ్చేసి E8 ఎన్10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్10 రోడ్ వచ్చేసి నిడమర్రు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉద్దండరాయనిపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపు ఏంటంటే E6 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గర సీబీఎన్ గారి ఇంటి నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు విట్ యూనివర్సిటీ అంటే E8 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరే విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ముందు రాంగానే ఇంకో జంక్షన్ కనెక్ట్ అవుతుంది. అది ఎన్11 రోడ్ జంక్షన్ అనమాట. E8 ఎన్11 జంక్షన్ అంటారు. అక్కడి వరకు లెఫ్ట్ సైడ్ వైపు అంటే 1 కిలోమీటర్ వరకు యూనివర్సిటీనే ఉంటుంది. ఇక్కడే ఎన్11 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇది లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఐనవోలుతో ఎండ్ అవుతుంది. ఎన్11 రోడ్డు. ఇది 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది ఒక విధంగా కీలకమైన రోడ్ అనమాట. అంటే కోర్ క్యాపిటల్ ఏరియా రోడ్ ఇది. నేను మ్యాప్‌లో చూపిచ్చాను కదా! శాఖమూరు సెంట్రల్ పార్కు అదంతా అదే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్నది. అలాగే విట్ యూనివర్సిటీ గాని, రైట్ సైడ్ వైపు ఉన్న ఎన్ఐడి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలన్నీ ఇది క్రాస్ అయ్యి అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక 300 ఎకర్స్‌లో శాఖమూరు సెంట్రల్ పార్కు అంటే దాంట్లో రిజర్వాయర్‌తో కలుపుకొని వస్తే నిర్మిస్తున్నారు. ఆ ఎన్11 రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఎన్12 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదే అనమాట E8 ఎన్12 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్12 రోడ్డు రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. ఇది సేమ్ 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయన్నీ చూడొచ్చు. ఈ ఎన్12 రోడ్ నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులేంటంటే, పూర్తి స్థాయిలో అన్ని కిలోమీటర్లు జరగకపోయినా ఏంటంటే, ఒక్కొక్క కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కనెక్టివిటీ పరంగా ఈ రోడ్లు బాగా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పా గదా! ఎందుకంటే, మనకి అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లు ఈస్ట్ ఫేసింగ్ నుండి వెస్ట్‌కెళ్ళే రోడ్లుంటాయి. నార్త్ నుండి సౌత్‌కి వెళ్ళే రోడ్లుంటాయి. మనకి E8 రోడ్ ఉంది. ఇది ఈస్ట్ నుండి వెస్ట్‌కి వెళ్తూ ఉంటుంది. ఈ ఈస్ట్ నుండి వెస్ట్‌కి వెళ్ళే రోడ్లొచ్చేసి ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి వైపుగా స్టార్ట్ అయ్యి, బోరుపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు వైపు వెళ్ళి నార్త్ సైడ్ రోడ్డుకి కనెక్ట్ అవుతాయి. అలాగే ఇదొచ్చేసి ఎన్13 రోడ్డు అన్నమాట. ఎన్13 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్13 రోడ్డొచ్చేసి రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. ఇది 8.9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది ఒక విధంగా కీలకమైన రోడ్డన్నమాట. ఈ రోడ్డు వైపే మనకి కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రోడ్డంతా ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఎన్14 రోడ్డొచ్చి కలుస్తుంది. ఈ ఎన్14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది.
ఈ N14 రోడ్డు పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ N14 E8 రోడ్ జంక్షన్ దగ్గరే లెఫ్ట్ సైడ్ వైపు ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంటుంది. ఆ ఫ్యూనరల్ సెంటర్ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే మనకి నార్త్ నుండి సౌత్‌కెళ్ళే రోడ్లొచ్చేసి ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి, చినకాకని, నిడమర్రు, కూరగల్లు, నీరుకొండ, శాఖమూరు, నెక్కలు వైపుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం, తాళ్ళాయపాలెం, ముడ్డండరాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెంతో అయితే ఎండ్ అవుతాయి. ఇక్కడ మనకి N15 రోడ్డొచ్చి అయితే కలుస్తుంది. అంటే ఇది N15 E8 రోడ్ జంక్షన్ అనమాట. ఈ N15 రోడ్డొచ్చేసి బోరుపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. మొత్తం 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. లాస్ట్ టైమ్ మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఒకవైపు రోడ్డునైతే రెడీ చేస్తున్నారు. అంటే తార్ రోడ్ అయితే కంప్లీట్ చేశారు. ఒక 2 కిలోమీటర్స్ వరకు. అలాగే N15, E16 రోడ్డు మధ్యలో ప్రెజెంట్ ఈ E8 రోడ్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ N16 E8 రోడ్ జంక్షన్ దగ్గరే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఎన్ఎస్ఎం స్కూల్ అంటే మౌంట్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ స్కూల్ మొత్తం మీరు చూడొచ్చు. నేను మ్యాప్‌లో కూడా చూపిచ్చా గదా! ఎన్ఎస్ఎం స్కూల్ అని. ఆ స్కూల్ ఇదే అనమాట. ప్రెజెంట్ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. స్కూల్ నిర్మాణ పనులు. ఇక్కడ ఒక జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N16 రోడ్ జంక్షను. ఈ N16 రోడ్ పక్కన ఏంటంటే గ్రావిటీ కెనాల్ కూడా ఉంటుంది. అలాగే అటువైపు మీరు ఆహ్, బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ కూడా చూడొచ్చు. అలాగే N16 రోడ్ దాటిన తర్వాత N17, N18 రోడ్ జంక్షన్స్ వస్తాయి. ఆ జంక్షన్స్ క్రాస్ అయిన తర్వాత ఈ E8 రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.